అయితే నా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫోటో ఫ్రేమ్ చూపిస్తాను, చూడండి. ఇదన్నమాట నా ఫోటో ఫ్రేమ్. చూడండి, ఇక్కడైతే ఫ్యామిలీ ఫోటో అండ్ మమ్మీతో దిగిన ఫోటో, సింగిల్ ఫోటో, డాడీతో దిగిన ఫోటో అనమాట. నెక్స్ట్ చూపిస్తాను ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ డబ్బా ఉన్నాయన్నమాట నా క్రాఫ్ట్స్ అయితే. నేనైతే ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే లేవండి, ఇదైతే బ్రషెస్, పెయింటింగ్ బ్రషెస్. ఆఫ్టర్ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఇదన్నమాట. ఇదైతే నేనైతే ఉగాదికి వేసాను డ్రాయింగ్. ఎలా ఉంది చెప్పండి. ఆఫ్టర్ ఇదేంటంటే నా బుక్ నేనే చిన్నగా తయారు చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చిన్న డ్రాయింగ్ వేసాను. ఇదైతే తాజ్మహల్ అనమాట. ఇది చూపించే కల్లా లేట్ అయిపోతుంది. చూడండి, వెనకాల చిన్న చిన్న బొమ్మలు వేసుకున్నాను నేను. అలా ఇంకోటి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి నేను సమ్మర్ హాలిడేస్లో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇదేంటంటే యాక్టివిటీ బుక్ అనమాట. చూడండి, బుక్స్, ఫ్యాన్, ఆఫ్టర్ ఇట్లాంటి పజిల్స్, అలాగే లూడో. ఫ్రెండ్స్, బాగుందా లూడో? అలాంటివి అయితే మనం చేసాము. ఇదైతే సాఫ్ట్ బుక్. ఆఫ్టర్ ఇదన్నమాట. ఇదైతే నేను క్లే ఉంటుంది కదా, క్లే అండ్ ఇది వచ్చేసి చూడండి పెళ్లి కార్డ్ అనమాట. దాంతో అయితే నేను చేశాను. ఎలా ఉందో చెప్పండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నమాట. ఇదేంటంటే నేను చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసుకున్నాను ఒకదానిలో. నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత లేదు కానీ ఇప్పుడైతే ఇంకోటి చూపిస్తాను నేను. ఇప్పుడు నేను ఈ కవర్ చూపిస్తున్నాను, ఓకే. ఆఫ్టర్ ఇంకోటి చూపిస్తున్నాను. ఇదన్నమాట. ఇదైతే పొంగల్కి అయితే నేను వేసాను డ్రాయింగ్. ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ హెన్స్ చూసారు కదా. ఆఫ్టర్ ఇదైతే ఇంకా కంప్లీట్ కాలేదు రామూర్తి. తర్వాత ఒక నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ చేసేస్తాను నేనైతే ఇది. ఆఫ్టర్ ఇదైతే నేను స్కూల్కి తీసుకెళ్ళాను అనమాట. ఇదైతే మా ఫ్రెండ్స్ అయితే కలరింగ్ వేశారు. డ్రాయింగ్ అయితే నేనే వేశాను. ఎలా ఉంది చెప్పండి. ఆఫ్టర్ ఇంకోటి చూపిస్తాను. ఇదన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామిది అనమాట. చిన్నగా అలా వేసాను. ఇది గుడి అనమాట. గుడి లోపల స్వామి ఉన్నట్టు అయితే వేసాను. ఆఫ్టర్ ఇది అనమాట రియల్ వెంకటేశ్వర స్వామి. మీకు చూపిస్తాను. ఇదన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి నాకు. ఓకేనా. ఇదన్నమాట. ఇదేంటో వేసాను నాకు కూడా తెలియదు. ఇదైతే బోరింగ్ కొట్టినప్పుడు వేసాను జస్ట్ అలా. ఆఫ్టర్ ఇదన్నమాట కృష్ణుడు అనమాట. ఓకేనా. చూపిస్తాను నేను సరే. ఆఫ్టర్ ఇదైతే ఇదైతే ఏంటనే అనుకుంటున్నాను కదా. ఇదేంటి ఇలా వేసిందని ఇది చూపిస్తాను, చూడండి. ఇదైతే మా స్కూల్ డ్రాయింగ్ చేశాను అంటే చూడండి. నేనైతే ఇప్పుడు వేసాను, చూడండి. ఇదన్నమాట మా స్కూల్. ఎలా ఉంది చెప్పండి. ఇదన్నమాట. ఇదైతే నేను థర్డ్ క్లాస్లో ఏమో వేసింటాను అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఇవన్నీ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇదైతే గణపతి డ్రాయింగ్ అనమాట. ఓకే. ఆఫ్టర్ వచ్చేసి ఇదైతే ఒక బుక్ అనమాట. బుక్ నేను సెకండ్ క్లాస్లో అలా చేశాను, ఎందుకంటే నాకు అప్పుడు డ్రాయింగ్స్ రావాలి. నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఆఫ్టర్ హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత చిన్న బెడ్కి అయితే అందరికీ నచ్చుతుంది. ఆఫ్టర్ ఇంకేమి లేదనమాట. చిన్న చిన్న డిజైన్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు.
ఇది నా ఫేవరెట్ అనమాట. ఇంతకుముందు వెనకలైతే బ్లాక్ పేపర్. ఇది నేనైతే మా మమ్మీతో వేశాను. అంటే మా మమ్మీ హెల్ప్ చేయలేదు, నేనే వేశాను మా మమ్మీతో కలిసి. ఇదైతే మా డాడీతో కలిసి. మీకు ఏ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నెయిల్ ఆర్ట్ సెట్ అనమాట. అంటే నేనే తయారు చేశాను. అంటే ఇదైతే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇదైతే మనం ఇలా హ్యాండ్ పెట్టి నేను వేరే చూపించేస్తాను ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఒకేసారి తీసేస్తాను. ఓకేనా? నేను ఇదన్నమాట. ఓకే, తర్వాత ఇది ఒక్కటేదో చేశాను. ఇంకొక స్టిక్కర్ అక్కడ పెట్టాను నేను. ఇదైతే హ్యాపీ మ్యారేజ్ అని వేసాను. దీని లోపల ఇలా లోపల ఏం లేదు. ఇది కూడా నా ఐ థింక్ మ్యారేజ్ డేట్ అనమాట. అంటే నవంబర్ 15th అనమాట మా మమ్మీ మ్యారేజ్ డేట్. అందుకని ఇలా విషయం పడేసాను. తర్వాత దాని లోపల చూపిస్తాను. ఇక్కడైతే రాశాను హ్యాపీ మ్యారేజ్ డే మామ్ అండ్ డాడ్ అనే. ఇక్కడైతే నేను మా మమ్మీ మా డాడీ ఉయ్యాలు ఊగుతున్నట్టు అనుకుంటా. చూడండి, అది ఏదైనా అనుకోవచ్చు, నేను మా డాడీ అయినా అనుకోవచ్చు. ఇదైతే ఏం లేదు ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఇదైతే తెలుగు పేజెస్ ఉంటాయి కదా, సెకండ్ క్లాస్లో అన్నమాట బుక్ చేసుకున్నాను. తర్వాత ఇదైతే నాకు సెకండ్ క్లాస్లోనే ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. అందుకని 2 చేశాను. మేడం ఒకదానికి మార్క్స్ ఇస్తాను అనమాట. ఇదైతే పెయింటింగ్స్ తెచ్చినప్పుడు వేసాను, అందుకని ఇలా ఉంది. పెయింటింగ్ తేడం వేసాను. ఇదైతే చాలా మంది ఇప్పుడు వేస్తున్నారు చూడండి. ఇదైతే పుల్లిపోయిన సైడ్, ఇదైతే ఫ్రెష్. ఆఫ్టర్ ఈ బుక్ అనమాట, నా ఫేవరెట్ బుక్. ఇదైతే ఇక్కడైతే మా డీటెయిల్స్ రాస్తాను. నేనైతే చూపించాలని అనుకోలేదు, కానీ వేరే పెద్ద పార్క్ నా ఫేవరెట్ అండి. పార్క్ అయితే ఫస్ట్ టైం వేసాను, సెకండ్ టైం ఆ థర్డ్ టైం వేసాను. నా ఫేవరెట్. ఆఫ్టర్ మా డాడీ ఈజ్ ఏ హీరో అని రాశాను. తర్వాత ఇక్కడ మా మమ్మీది అనమాట. ఆఫ్టర్ ఇదన్నమాట నా ఫోటో. ఏం రాశాను చూస్తాను. That is me. My cheeks are so soft. I am cute. I love my family. అలా అయితే రాశాను. ఇదైతే అప్పుడు నేనైతే రాపించుకోలేదు, మా మమ్మీతో రాపించాను. కానీ నేనే డ్రాయింగ్ ఇది సారీ ఇలా ఉండదు. ఇది డాడీది అనమాట. ఇది నేను అండ్ మా మమ్మీ చూపిస్తాను. ఇదైతే రఫ్న బుక్ ఫ్రెండ్స్. ఏం లేదు, అక్కడ కూడా పార్క్ బొమ్మ ఉందన్నమాట. ఏం లేదనుకున్నా, పార్క్ బొమ్మ. ఏదైతే నా ఫేవరెట్ అండి. అసలు అయితే ఎంత క్యూట్ ఉన్నది. అసలు అయితే మిస్ అవుతున్నా అసలు. చిన్నప్పుడు డ్రాయింగ్స్ ఎంత బాగా ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. అంటే నేను ఏదో గుర్తొచ్చేసింది వేసేసాను, నా ఓన్గా వేసాను. ఇది ఇక్కడంతా సీ బీచ్, సమ్మర్ అనమాట. సమ్మర్ రైనీ సీజన్ అనమాట. రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్. ఆఫ్టర్ స్ప్రింగ్ మీన్స్ అంటే ఫ్లవర్స్ ఎక్కువ పడుతుంది అనమాట. ఇంతవరకు ఒకటైతే అయిపోయింది. ఇవైతే చిన్న చిన్న టైం కాదు, నేను చూపిమంటే చూపిస్తాను. ఇదైతే నా హాల్ టికెట్ పౌచ్. ఆఫ్టర్ చిన్న ఫోన్ తయారు చేస్తాను. ఆఫ్టర్ మా డాడీ గిఫ్ట్ ఇచ్చాను. ఇది మెయిన్ కాదు ఇదన్నమాట. ఇదేంటంటే ఏంటబ్బాయి అనుకుంటున్నా. ఇదన్నమాట చిన్న పేపర్లో ఫోల్డ్ చేసి అయితే వేసాను నేను. ఇక్కడ మా మామ రాస్తాను. నేను చెప్పాను
చూపిస్తాను. ఏ క్లాస్తో తెలియదు, హాల్ టికెట్ అయితే ఉంది, సెకండ్ క్లాస్ తీసుకోలేదన్నమాట. సెకండ్ క్లాస్ ఈ డీటెయిల్స్ అని మా సిస్టర్ రాసిచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఇవి పక్కన పెడతాం. ఇంకోటి ఇదైతే గణపతి మోర్య, ఇదైతే ఇవన్నమాట. ఆఫ్టర్ ఇంకో గణపతి పిచ్చి గణపతి, ఇదైతే నేను మా స్కూల్లో వేసాను నేనైతే కాంపిటీషన్, కానీ ప్రైజ్ రాలేదు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి కంప్యూటర్ చూడండి ఇలా. తర్వాత అంటే ఇంకేమీ లేదనుకోండి అంతే ఫ్రెండ్స్. ఇది చూపించాలి ఫ్రెండ్స్ మీకు మెయిన్. ఇదేంటో చిన్న అనుకుంటున్నది, ఇదే ఒక పెద్ద ఆరాక్ష. అప్పుడు చాలా చిన్నప్పుడు అనమాట. అసలు ఎంత బాగా చేశాను అంటే మీరు ఇవన్నీ చూసి 50కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ దీంతో కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే సరస్వతి, తర్వాత శివుడు, నెక్స్ట్ అప్పుడు ఇందాక వేసాను కదా అది సీది, ఇదైతే ఇలా శాండ్ లాగా. ఆఫ్టర్ ఇది ఇండిపెండెన్స్ అనమాట. ఆఫ్టర్ మా ఇల్లు చూపిస్తాను చూడండి, నేనే డ్రా చేశాను. బ్యాక్ పెయింట్ చాలా అంటుకున్నాయి. ఆఫ్టర్ ఇదైతే మన నేమ్స్ అన్నీ ఇలా రాసుకున్నాను కలర్ వేసి. ఇక్కడ పుట్టి గ్రీష్మిత, ఆఫ్టర్ అంటే తర్వాత జీ పెట్టి మిడిల్లో రాశాను అనమాట. తర్వాత ఇదన్నమాట. ఎందుకో చేశాను, ఎవరికి వేయాలో కూడా తెలియదు, ఇలా చేశాను. ఇలా కేక్ వస్తుంది కదా మామూలుగా అయితే, అది ఎంత ట్రై చేసినా రాలేదు. ఇవన్నమాట నా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. కాబట్టి అయిపోయినాయి. ఓకే, సీ నెక్స్ట్ వీడియో, బాయ్.